ఈరోజు మటన్ కీమా బాల్స్ కర్రీ చేసుకుందాం. మసాలా కోసము పల్లిపప్పుల్ని, గసగసాలని, కొబ్బరిని సెపరేట్‌గా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన గసగసాల్లోకి ఇలాయచి, దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా సాజీర వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి మళ్ళీ పల్లిపప్పులను కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి టేస్ట్‌కి సరిపడా కారము, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ మరి పల్చగా కాకుండా ఇలా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్‌లోకి కొద్దిగా మటన్ కీమాని వేసుకొని దాంట్లోకి కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. కొద్దిగా మసాలాని గ్రేవీ కోసం కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న కీమాలోకి ఒక చిన్న స్పూను శనగపిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి చేతులకి ఆయిల్ రుద్దుకొని ఇలాగా బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి కరివేపాకు వేసుకొని కీమా బాల్స్ వేసేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసి కాసేపు మగ్గిన తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి కీమా బాల్స్ కంప్లీట్‌గా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.